ఎన్నికల వేళ నల్లధనంతో చెలరేగిపోయే రాజకీయ పార్టీల దూకుడుకు కళ్ళెం పడనుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం కీలక సంస్కరణలు చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని ముఖ్యమైన ప్రతిపాదనల్ని ఉంచింది. వాటిలో ప్రధానమైనది 2000 అంతకు మించిన గుప్త విరాళాల లెక్క తేల్చడం. గతంలో పార్టీలకు వచ్చే 20,000 లోపు గుప్త విరాళాలకు ఎలాంటి లెక్క చెప్పకుండా నడిచిపోయేది. దీన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున గుప్త విరాళాలను సేకరించేవి. వాటి ముసుగులో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేవి. ఇకపై ఈ విధానానికి స్వస్తి పలకాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. రాజకీయ పార్టీలకు వచ్చే గుప్త విరాళాల్లో 2000 అంతకు మించిన వాటిపై నిషేధం విధించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఇప్పటి వరకు పార్టీలకు వచ్చే గుప్త విరాళాలపై ఎలాంటి చట్టపరమైన నిషేధం లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29C మాత్రం 20,000కు మించిన విరాళాలని పార్టీలు వెల్లడించాలని మాత్రమే సూచిస్తోంది. దీంతో ఆ మొత్తానికన్నా తక్కువ వచ్చే గుప్త విరాళాల గుట్టు బ్రహ్మరహస్యంగా ఉండిపోయింది. ఇది పార్టీలు నల్లధనం పోగేసుకోవడానికి దారితీస్తోంది అని ఎన్నికల సంఘం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తమ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే 2000 ఆపై వచ్చే విరాళాలకు లెక్కలు అన్ని పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ఎన్నికల్లో నల్లధనం చలామణికి చెక్ పడుతుందని ఈసీ భావిస్తోంది. రాజకీయ పార్టీలు పొందుతున్న పన్ను రాయితీలపైన ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటి వరకు గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయ పార్టీలన్నిటికీ పన్ను మినహాయింపులను కల్పిస్తున్నారు. 1961 ఆదాయ పన్ను చట్టం 13A ప్రకారం రాజకీయ పార్టీలకు గృహాలు, స్థలాలపై వచ్చే ఆదాయం పైన, స్వచ్ఛంద విరాళాల ద్వారా సమకూరిన ఆదాయం పైన, క్యాపిటల్ గెయిన్స్ ద్వారా వచ్చే ఆదాయం పైన పన్ను మినహాయింపు ఉండేది. ఈ పన్ను మినహాయింపును ఉపయోగించుకొని అన్ని పార్టీలు పెద్ద ఎత్తున లబ్ధి పొందేవి. ఇకపై ఈ విధానానికి చెక్ పెట్టాలని ఈసీ భావిస్తోంది. కేవలం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పార్టీలకే పన్ను మినహాయింపు వర్తింపజేయాలని ఈసీ కేంద్రానికి ప్రతిపాదించింది. చాలా పార్టీలు పన్ను మినహాయింపులను ఉపయోగించుకునేందుకు పుట్టుకొస్తున్నాయని, ఇలాంటి పార్టీలపై కఠినంగా వ్యవహరించాల్సి ఉందని ఈసీ అభిప్రాయపడింది. విరాళాల సేకరణకు పార్టీలు రకరకాల మార్గాలు అనుసరిస్తుంటాయి. 10-20 రూపాయల రూపంలో విరాళాలు సేకరించి ఆ మొత్తాలకి కూపన్లు ఇస్తుంటాయి. ఈ కూపన్ల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఒక పార్టీ ఎన్ని కూపన్లైనా ముద్రించుకోవచ్చు. కూపన్లు ఎవరికి ఇస్తున్నారు అనే వివరాలు సేకరించాల్సిన అవసరం లేకపోయినా ఇలా కూపన్ల ద్వారా భారీ మొత్తాలను సేకరించినట్లు పార్టీలు లెక్కలు చూపేవి. దీంతో 1996లో సుప్రీంకోర్టు ఈ కూపన్ల రాజకీయానికి చెక్ పెట్టేందుకు పార్టీలు ఇచ్చే కూపన్లకు సంబంధించిన డోనర్ల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తీర్పు చెప్పింది. ఇది అమలుకు నోచుకున్న దాఖలా లేదు. సుప్రీం ఉత్తర్వులను అమలయ్యేలా చూడాలని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను ఈసీ కోరింది. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతిపై యుద్ధం ప్రకటించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్న నేపథ్యంలో ఎన్నికల్లో నల్లధనం నిరోధానికి అంటూ పలు ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచడం విశేషం. అలా చేయడం ద్వారా తన ప్రతిపాదనలపై కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిని ఈసీ కల్పించింది. యోయో న్యూస్, హైదరాబాద్.